రాష్ట్రం కన్ను ఇప్పుడు ఆ మున్సిపాలిటీపైనే ఉంది. ఒక ఎన్నిక, ఒక మంత్రి, ఒక వివాదం అన్నట్టుగానే అక్కడి రాజకీయం సాగుతుంది. అయితే ఆ ఎన్నికను ఆ మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని వివాదాలు ఉన్నా అస్సలు తగ్గేదేలే అని అంటుంటే, అదే స్థాయిలో ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే సై అంటే సై అని అంటున్నారు. ఇంతకీ ఆ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? అక్కడ కొత్త చైర్మన్ ఎప్పుడొస్తారు? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై ఇంకా ఉత్కంఠ రేపుతోంది. గొడవలు, దాడులు, కేసులతో రాష్ట్రం కన్నిప్పుడు క్యాతన్పల్లిపైనే ఉంది. కాగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కుర్చీ కోసం పాకులాడటం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే మంత్రి గడ్డం వివేక్ సొంత నియోజకవర్గం కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మున్సిపాలిటీలో 22 వార్డులుండగా ఫలితాల్లో కాంగ్రెస్ కి 7, బీఆర్ఎస్, సిపిఐ కూటమికి కలిపి మొత్తం 14 సీట్లు లభించాయి. ఇందులో బీఆర్ఎస్ 10 సీట్లు రాగా మిత్రపక్షమైన సిపిఐకి 4 స్థానాలు దక్కాయి. ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 8కి చేరింది. ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ కూటమికే మెజారిటీ సీట్లు రాగా ఊహించని రీతిలో ప్రజలు తీర్పు ఇవ్వడంతో మంత్రి వివేక్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాతన్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలకొచ్చారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ గురించే చర్చ జరుగుతోంది. ఒకానొక దశలో సిపిఐ నాయకులతో మంత్రి అనుచరులు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రయత్నాల్ని అడ్డుకున్నట్టు సమాచారం. తమ కూటమికి చెందిన 14 మందిని ఖమ్మంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారని ప్రచారం జరుగుతోంది. అయితే గత నెల 16న ప్రమాణ స్వీకారం సందర్భంగా బాల్క సుమన్ బీఆర్ఎస్ శ్రేణులు కూటమి సభ్యులతో మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలున్నారన్న కారణంతో మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకాలంలో కూటమి సభ్యులు వేదిక వద్దకు చేరుకోకపోవడంతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరునాడు కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఎన్నిక నిర్వహించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో మరోమారు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఇప్పటివరకు పాలకవర్గం ఎన్నిక నిర్వహించకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఎన్నిక నిర్వహణకు తగు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. వాయిదా పడ్డ క్యాతన్పల్లి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్ని 3 వారాల్లోగా నిర్వహించాలని హైకోర్టు ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశానుసారం మరో వారం రోజుల్లోగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాల్సుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో భాగంగా ఎన్నిక నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో ఒకరోజు వాయిదా పడింది. మరుసటి రోజు కూడా అవే పరిస్థితులు పునరావృతం కావడంతో తుది నిర్ణయాన్ని స్థానిక అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వదిలిపెట్టారు. ఇక కూటమికి చెందిన సభ్యుల సంఖ్య మ్యాజిక్ ఫిగర్ దాటడంతో న్యాయం కోసం వారంతా హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో 3 వారాల్లోగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణీత గడువులోగా ఈసీ ఎన్నిక నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. కోర్టు విధించిన గడువు సమీపిస్తూ ఉండడంతో ఎన్నిక అనివార్యమైందని అంటున్నారు. కేవలం వారం రోజుల గడువు ఉండడంతో 1-2 రోజుల్లో ఈసీ ఎన్నికల తేదీని ఫిక్స్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో సిపిఐకి 4 స్థానాలు దక్కడంతో 2 పార్టీలకు ప్రస్తుతం వారి మద్దతే తప్పనిసరైంది. ప్రస్తుతం సిపిఐ సభ్యులు బీఆర్ఎస్ పొత్తులో ఉన్నందున కాంగ్రెస్ నాయకులు సైతం వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ సిపిఐ సభ్యులు కాంగ్రెస్కి మద్దతిస్తే ఎక్స్ అఫిషియో ఓట్లు రెండిటితో కలిపి ఆ పార్టీ మెజారిటీ 14కి చేరుకుంటుంది. మ్యాజిక్ ఫిగర్ దాటనుండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు అధికార పార్టీ ఖాతాలోకి వెళ్తాయని అంటున్నారు. అలా కాకుండా సిపిఐ తన స్టాండ్ని మార్చుకోకపోతే మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశం కానుందని పొలిటికల్ ఎక్స్పర్ట్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎంపిక తేదీ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నిక తేదీ ఎప్పుడు వస్తుందోనని క్యాతన్పల్లి మున్సిపల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.